కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఆరోగ్యపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. ఒక తండ్రి అంట, ఒక కుమారుడు ఉన్నాడంట, ఒక తండ్రి ఉన్నాడంట. ఇప్పుడు ఆ కుమారుడు మరి చదువు నిమిత్తము దూర ప్రాంతానికి వెళ్తా ఉన్నాడంట. ఉంటే తండ్రి అంట ఒక ఫోన్ కొనిచ్చి, బాబు ఈ ఫోన్ తీసుకో, ఎప్పుడైనా నీకు ఏ అవసరం వచ్చినా కూడా నాకు ఫోన్ చెయ్యి, ఒకవేళ నీకు డబ్బులు అవసరం వచ్చినా ఎలాంటి అవసరం వచ్చినా కూడా నాకు ఫోన్ చెయ్యి, నేను నీకు డబ్బులు ఫోన్పే చేస్తాను, లేకపోతే గూగుల్ పే చేస్తాను, ఏ అవసరం వచ్చినా కూడా నన్ను మర్చిపోకుండా ఫోన్ చేయని చెప్పేసి తండ్రి కుమారుడికి ఒక ఫోన్ కొనేసి ఇచ్చాడంట. సరే, ఆ ఫోన్ తీసుకుని కుమారుడు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడంట. నా కుమారుడు నాకు ఫోన్ చేస్తాడు, బహుశా ఏదైనా అవసరం వస్తే నాకు ఫోన్ చేస్తాడు అని చెప్పేసి కుమారుడు యొక్క ఫోన్ కోసం ఎదురు చూస్తా ఉన్నాడంట. కానీ కుమారుడు ఫోన్ చేయలేదు. సరే, ఒక రోజున కుమారుడు వచ్చాడు. వచ్చిన తర్వాత మరి చూసి చాలా సంతోషపడ్డాడంట తండ్రి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ కుమారుడిని చూస్తూ ఉన్నాడు కాబట్టి చాలా సంతోషపడి అడిగాడంట, బాబు నీకు ఏ అవసరం వచ్చినా అక్కడ ఉన్నంతకాలం కూడా నాకు ఫోన్ చేయమని చెప్పాను కదా, మరి ఎందుకు నాకు ఫోన్ చేయలేదు అని చెప్పేసి తండ్రి అడిగితే కుమారుడు చెప్పాడంట, నాన్న ఇక్కడ నువ్వు ఎంత బిజీగా ఉంటావో నాకు తెలుసు, కాబట్టి మళ్ళీ నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేను నీకు ఫోన్ చేయలేదు అని చెప్పేసి కుమారుడు చెప్పాడంట. చెప్పినప్పుడు తండ్రి అన్నాడంట, బాబు నేను ఇక్కడ ఎంత బిజీగా ఉన్నా కూడా నువ్వు నీ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నాకు నువ్వు ఫోన్ చేస్తే నా మీద నువ్వు ఆధారపడినట్టు, నా సహాయాన్ని నువ్వు కోరుకున్నట్లు, అంతేగాని నాకేమీ ఇబ్బంది అనిపించదు అని చెప్పేసి తండ్రి కుమారుడితో చెప్పాడంట. నిజమే, ఈ మన జీవితాల్లో కూడా ఎన్నో రకాల శ్రమలు వస్తూ ఉన్నాయి. ఎన్నో శ్రమలు మనం ఎదుర్కొంటూ కూడా మనం అనుకుంటా ఉన్నాము, చిన్న సమస్య కదా, చిన్న సమస్య కూడా దేవుడితోటి చెప్పాలి, చిన్న సమస్యలకు కూడా ప్రార్థన చేయాలి. చిన్నదే కదా నేను హ్యాండిల్ చేసుకోగలను కదా, చిన్నదే కదా నేను పరిష్కరించుకోగలను కదా అని చెప్పేసి చిన్న సమస్యలకు ఒకసారి పెద్ద సమస్యలు అయ్యేంత వరకు కూడా మనము మాట్లాడము, ప్రార్థన చేయము. ఇక్కడ తండ్రి ఎంత గొప్ప ఆఫరిస్తూ ఉంటే, నీకు ఏ అవసరం వచ్చినా కూడా ఫోన్ చెయ్యి, నేను అడుగు, నేను నీకు డబ్బులు ఇస్తాను, ఫోన్ పే చేస్తాను, ఏ సహాయం వచ్చినా నేను నీకు ఉపయోగపడతానని చెప్పి తండ్రి ఎంత ఆఫరిస్తూ ఉంటే ఈ కుమారుడు ఉపయోగించుకోలేకపోయాడు అంటే ఎంత దురదృష్టవంతుడు, ఎంత తెలివి తక్కువవాడు అని మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు కూడా మనకు ఒక చక్కని ఆఫరిస్తూ ఉన్నాడు. ఏంటంటే దేవుని గురించి మీరు చింతపడకూడదు, కానీ మీ ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా మీ దేవుడికి తెలియజేయడం అని చెప్పి దేవుడు కూడా మనకి ఎంతో చక్కని ఆఫర్ ఇస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా మనము ప్రార్థన చేయకుండా, దేవుడి మీద మనం ఆధారపడకుండా నేను చూసుకోగలను, నేను చేసుకోగలను అని చెప్పి చిన్నగా పెద్ద ముప్పులై మనకి సమస్యలుగా మారే వరకు మనము ఊరుకుంటూ ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథంలో ఒక దైవజనుని గురించి మనం ధ్యానం చేసుకున్నాము. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాము. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎఫ్రాతా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తముల గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారిని నిలకడగా ఉండవన్నని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇక్కడ ఎఫ్రాతా అనేటటువంటి ఒక దైవజనుడు మనకు కనపడతా ఉన్నాడు. ఈ భక్తుల యొక్క పేరు చాలా మందికి అప్పుడప్పుడు మాత్రమే మందిరానికి వచ్చే వారికి పేరు తెలియదు. చాలా మందికి బైబిల్లో ఉన్నటువంటి కష్టమైన పేర్లు పలకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఎఫ్రాతా అనేటటువంటి దైవజనుని గురించి రాయబడింది. ఇప్పుడు ఈ దైవజనుడు ఎవరు అంటే చాలా పేరు పొందినటువంటి వ్యక్తి. ఇప్పుడు కొలస్సీ సంఘంలో ఒక ప్రత్యేకత పొందినటువంటి దైవజనుడు ఈ ఎఫ్రాతా. ఒకవేళ లేకపోతే ప్రపంచంలోనో లేకపోతే బైబిల్ మొత్తంలోనూ పేరు పొందిన వ్యక్తి, ప్రఖ్యాతి నొందిన వ్యక్తి అని కాదు, కానీ ఈ కొలస్సీ సంఘంలోనే ఒక ప్రఖ్యాతి నొందినటువంటి వ్యక్తిగా, ఒక మంచి దైవజనుడుగా, నమ్మకమైనటువంటి దైవజనుడుగా ఈ దైవజనుడు ఉన్నాడు. సంఘం కొరకు అంటే ఈ దైవజనుడు ప్రార్థన చేస్తా ఉన్నాడంటే. ఈ లోకంలో చాలా మంది పేర్లు ఉంటాయి, కానీ అవన్నీ కూడా విలువైన పేర్లుగా గుర్తించబడుతూ ఉంటాయి. కానీ ఈ వ్యక్తి పేరు బైబిల్ గ్రంథంలో ఈ వ్యక్తి పేరుకి చాలా ప్రాధాన్యత ఉంది. కొలస్సీ సంఘంలో చాలా ప్రాధాన్యత ఈ పేరుకి ఉంది. బైబిల్ గ్రంథంలో ఈ పేరు జీవ గ్రంథంలో రాయబడినట్లుగా కూడా మనము చూస్తూ ఉంటాం. కొంతమంది ఈ ప్రపంచంలో
ఎవరైనా అద్భుత కార్యాలు చేస్తే, ఎవరైనా మరి ఆశ్చర్యకరమైన కార్యాలు చేసినప్పుడు వారి పేర్లని గిన్నిస్ బుక్ లో ఎక్కిస్తా ఉంటారు. గిన్నిస్ బుక్ లో ఎక్కిన వారి పేర్లకి చాలా విలువ అనేది ఉంటుంది. కానీ మన పేరు గిన్నిస్ బుక్ లో లేకపోయినా పర్లేదు, కానీ జీవ గ్రంథంలో మన పేరు ఖచ్చితంగా ఉండాలి. దేవుని గ్రంథంలో మన పేరు ఉండాలి. ఏ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు, కాలేజీలో కానీ పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు మరి అక్కడ వారికి సీటు దొరికింది అని చెప్పడానికి వారి పేరుని రిజిస్టర్లో రాస్తా ఉంటారు. మన పేరు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడే మన పేరు జీవ గ్రంథంలో పరలోకంలో నమోదు కాబట్టి మనమైతే ఇక్కడే ఉంటాం, కానీ మన పేరు పరలోక గ్రంథంలో నమోదు అవ్వాలి. ఎవరి పేరైతే మరి అక్కడ రాయబడదో, జీవ గ్రంథంలో ఎవరి పేరైతే ఉండదో వారు నరకంలో పడవేయబడతారు, అగ్నిగుండంలో వారు పడవేయబడతారు అనేది మరి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉంటుందో వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది, వారే పరలోకానికి వెళ్తారు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉండదో వారు పరలోకానికి వెళ్ళరు, అగ్నిగుండంలో వారు పడవేయబడతారు. ఈ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో ఉంది. ఒక కొలస్సీ సంఘంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక ఆత్మ సంబంధమైనటువంటి యోధుడిగా ఈ వ్యక్తి ఉన్నాడు. ప్రపంచంలో ఆర్మీ వాళ్ళు మనకు తెలుసు, వాళ్ళ యుద్ధంలో పోరాడి మన కొరకు వారు ఎంతగానో పోరాడి ప్రాణానికి తెగించి కూడా వారు ఎంతగానో యుద్ధంలో నిలబడి పోరాడుతూ ధైర్యంగా ఉంటారు. ఈ రోజు మనం అందరం కూడా ఎంత ధైర్యంగా ఉంటున్నాము అంటే దేశంలో మరి ఆర్మీ వాళ్ళు సైనికులు మన కొరకు వారి యుద్ధంలో ప్రాణాలు కూడా తెగించి వారు పోరాడుతున్నారు. కాబట్టి వారికి సైనికులకి చాలా విలువ ఈ ప్రపంచంలో ఉంటుంది. కానీ వారందరికంటే కూడా ప్రార్థన చేసే ప్రార్థన యూదులకి చాలా విలువ ఉంటుంది. వారికంటే కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత అనేది వారు కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి ప్రార్థన పరుడుగా ఉన్నాడు, ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నాడు. స్వయంగా పౌలు భక్తుడు ఈ వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలో ఈ వ్యక్తి పోరాడతా ఉన్నాడు అని చెప్పి దేవుని చేతిలో ఎంతో బహుబలంగా వాడబడినటువంటి పౌలు భక్తుడే ఈ వ్యక్తిని గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ప్రార్థనా పరుడు, ప్రార్థన యూదుడు అనేటటువంటి టైటిల్ ఎక్కడ పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ ప్రార్థనా పరుడు అనే టైటిల్ అంత కష్టమైందా? ప్రార్థన చేయడము సులువే కదా, ప్రార్థన చేయడం అంత కష్టమైంది ఎందుకైంది అని చెప్పేసి మనకి ప్రశ్న వస్తూ ఉంటుంది. ప్రార్థనా పరుడు అంటే కూడా పెద్ద టైటిలేనా? ఈ ప్రపంచంలో చాలా టైటిల్ ఉంటాయి. మరి జ్ఞానవంతుడు అనే టైటిల్ ఉంటుంది, విద్యావంతుడు అనే టైటిల్ ఉంటుంది, గొప్ప గొప్ప టైటిల్ ఎన్నో ఉంటాయి. కానీ ప్రార్థనా పరుడు అనేది కూడా గొప్ప టైటిల్ అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే దాని గురించి రాయబడి ఉంది. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకున్నాము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన పనులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చలండి, ఇప్పుడు మనం అందరము కూడా అంటే ఆత్మ సంబంధమైన మందిరంగా మనము కట్టబడి ఉండాలంటే దేవుడు మనల్ని పిలిచాడు. ఎలా దేవుడు మనల్ని పిలిచాడు అంటే పరిశుద్ధ యాజక సమూహంగా దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనము ఏమై ఉన్నాము అంటే సజీవమైనటువంటి రాళ్ళమై మనము ఉన్నాము. క్రీస్తు ఎవరు అంటే పునాది. ఇప్పుడు రాయి అంటే సజీవమైన వారము మనమే. రాయి అంటే చాలా బలమైంది, మనం కూడా చాలా బలమైన వారము. కానీ రాయికి జీవం ఉండదు, కానీ మనందరికీ కూడా జీవము ఉంది. దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే మనకు సజీవ యాగంగా ఆయనకి ఉండాలని చెప్పి సజీవమైనటువంటి ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడుచున్నాము. ఇప్పుడు మనం ఆయనకి సజీవ యాగంగా మనల్ని మనము సమర్పించుకోగలిగి ఉండాలి. మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే మన నోటి నుంచి మనము దేవునికి అర్పించేటటువంటి జీవఫలం అయితే. రెండోదిగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని మందిరంలో మనం స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉండడము. తర్వాత సజీవ యాగంగా మనల్ని మనము దేవునికి సమర్పించుకోవడము. ఇప్పుడు దేవుని మందిరంలో మనమందరం కూడా ఏమై ఉన్నాము అంటే సజీవమైనటువంటి రాళ్ళమై ఉన్నాము. ఇప్పుడు కొలస్సీ సంఘంలో కూడా ఎఫ్రాయిము దైవజనుడు ఎలా ఉన్నాడు అంటే ఒక సజీవమైనటువంటి రాయిగా ఈ వ్యక్తి ఉన్నాడు. ఒకవేళ సంఘంలో నిద్రపోతున్న వారు ఎవరైనా ఉంటే ఈ వాక్యం వింటూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా మేలు కలుపు కలిగి
ఉండాలి. అందరూ కూడా మేలుకోవాలి. ఎందుకంటే మనం అందరము కూడా సజీవమైనటువంటి ప్రాణము. సంఘంలో మన యొక్క పాత్ర ఖచ్చితంగా ముందేదో వచ్చాము వెళ్ళిపోతున్నాము అన్నట్లుగా మనము ఉండడానికి వీల్లేదు. స్కూల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే మరి వెనకాల బెంచ్లో కూర్చునే వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా అల్లరి చేస్తా చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. టీచర్ కళ్ళు మా మీద పడకూడదు అని చెప్పేసి వెనక బెంచ్లో వారు కూర్చొని కామెంట్లు చేసుకుంటూ జోకులు చెప్పుకుంటూ వారు ఉంటారు. తర్వాత ముందు కూర్చున్న బెంచ్ వాళ్ళు ఎలా ఉంటారు అంటే వారు చాలా శ్రద్ధగా ఉంటారు, నోట్స్ రాసుకుంటారు, చాలా శ్రద్ధగా వారు వింటా ఉంటారు. ఎందుకంటే ఎదురు కూర్చున్నారు కాబట్టి టీచర్ వారిని చూస్తూ ఉంటారు కాబట్టి ఆ భయం ఉంటుంది, వారు శ్రద్ధగా వింటా ఉంటారు. కానీ మధ్యలో ఉన్న వారు మధ్య బెంచ్ వాళ్ళు ఎలా ఉంటారంటే వారు రావడం అయితే ఏదో వచ్చారు కానీ బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ అన్నట్లుగా ఉంటారు. చాలా సైలెంట్గా ఉంటారు, చాలా సైలెంట్గా కూర్చొని వెళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు సంఘంలో కూడా ఇలాంటి గుంపులు చాలా ఉంటాయి. ఇప్పుడు ముందు కూర్చున్న వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే చాలా బాగా మరి ఏదో వచ్చాము వెళ్ళాము వెళ్ళిపోయాము, ఏదో కానికేసాము మా పని అయిపోయింది, ఏదో మేము వచ్చిన తర్వాత మా ప్లేస్ నిండింది వెళ్ళిపోయాము అన్నట్లుగా వారు ఉంటారు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, నేను చేయగలిగింది నా వంతు పని ఏదొకటి నేను దేవుని కొరకు చేయాలి, దేవుని కొరకు నేను ఇవ్వాలి, లేకపోతే దేవుని కొరకు ఈ కార్యం నేను చేయాలి అన్నట్టుగా ఆసక్తి కలిగి వారు ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తి కూడా ఒక సజీవమైనటువంటి రాయిగా ఉన్నాడు. సంఘం కొరకు ప్రార్థించేటటువంటి దైవజనుడుగా ఈ దైవజనుడు ఉన్నాడు. ఇప్పుడు సంఘం కొరకు ప్రార్థించడం కష్టమా, ప్రార్థనా పరులుగా ఉండడము, ప్రార్థనా పరుడు అనే బిరుదు పొందుకోవడము కష్టమా సులువా అని మనం ఆలోచన చేస్తే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాము. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే బలము కలదై ఉండును. నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటుంది అంటే మనపూర్వకమైనదై ఉంటుందంట. రోజులో మనం లేచిన తర్వాత చాలా పనులు మనము చేస్తూ ఉంటాము, శ్రద్ధ లేకుండా మరి చాలా పనులు మనం చేస్తూ ఉంటాము. కానీ మనసు పెట్టి మనం చేసే పనులు కొన్ని పనులు, మనసు లేకుండా మనసు పెట్టకుండా చాలా పనులు మనం చేస్తాం. కానీ మనం శ్రద్ధ కలిగి చేసేటటువంటి పనులు చాలా కొద్దిగా మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటది అంటే అది చాలా మనపూర్వకమైనది, అది ఉంటదంట, బలము గలదే ప్రార్థన ఉంటదంట. నీతిమంతుని ప్రార్థన అంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ ఏదో పై ఒక 2 మాటలు ఏదో పక్కనున్న మనిషితో మాట్లాడినట్లుగా ఏదో పెదాల నుంచి వచ్చేటటువంటి మాటలు మాట్లాడేస్తే అది చాలా సులువుగానే ఉంటుంది. కానీ లోతైన ప్రార్థన అంటే చాలా మనసు పెట్టి మనపూర్వకంగా చేసే ప్రార్థన చాలా బలము కలిగింది అది ఉంటుంది. బలమైన ప్రార్థన మనం మనపూర్వకంగా చేసే ప్రార్థన దేవుని కొరకు ఎన్నో బలమైన కార్యాలు చేయడానికి, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆ ప్రార్థన ఉపయోగపడి ఉంటుంది. కాబట్టి నీతిమంతులు చేసే ప్రార్థన, భక్తి పరులు చేసే ప్రార్థన, ప్రార్థనా పరులు చేసే ప్రార్థన, దైవజనులు చేసే ప్రార్థన అది చాలా గొప్పదిగా ఉంటుంది. అందుకే ప్రార్థన గురించి మరొక మాట కూడా రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా ప్రార్థన పనులను గురించి మరి ఎలాంటి ప్రార్థన చేస్తారో రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడి, మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు పలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. ఇప్పుడు వాక్యంలో రాయబడింది రోదన ధ్వని చేసేటటువంటి స్త్రీలను పిలువనప్పండి, వారు వచ్చి రోదన ధ్వని చేస్తారంట, మన కళ్ళలోంచి కన్నీళ్ళంట రావాలంట. స్త్రీలు ఇక్కడ రోదన చేసే స్త్రీలు చాలా ప్రత్యేకమైన వారు. ఇప్పుడు మీరు వచ్చి రోదన ధ్వని చేస్తూ ఉంటేనంట మనకు కూడా కన్నీళ్ళు వస్తా ఉండాలంట. పై ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్ళు అనేది రాదు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా మన హృదయాన్ని నల్లగొట్టుకుని, ఎప్పుడైతే హృదయపు లోతులో నుంచి మనము లోతైన ప్రార్థన ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు ఆ ప్రార్థన విన్న వారికి పక్క వారికి కూడా కన్నీళ్ళు వస్తా ఉంటాయి. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే ప్రార్థన చేసేవారు ఉండాలి, కన్నీటి ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. రోదన చేసేటటువంటి స్త్రీలను
పిలవండి. అంగలార్చేటటువంటి స్త్రీలను మీరు పిలవండి. వారు వచ్చి రోదన పని చేస్తే వారు చేసే ప్రార్థన సామాన్యంగా ఉండదు. వారు చేసే ప్రార్థన ఏదో పై ప్రార్థన కింద ఉండదు, కానీ చాలా లోతైన ప్రార్థన వారు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ లోతైన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడంట మన కన్ను నుంచి కన్నీళ్ళంట రావాలంట. రోదన పని చేసే స్త్రీలకి, అంగలార్పు ప్రార్థన చేసే స్త్రీలకి బైబిల్ గ్రంథంలో దేవుడి దగ్గర చాలా ప్రాధాన్యత అనేది కలిగి ఉన్నారు. కానీ మనం మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడిస్తే చిరాగ్గా మనల్ని చూస్తారు, అసహించుకుంటారేమో, కానీ దేవుని దగ్గర మనం కార్చేటటువంటి ప్రతి కన్నీటి బొట్టుకి కూడా ఆయన దగ్గర చాలా విలువ ఉంది. హల్లెలూయా. కాబట్టి కన్నీటి ప్రార్థన మనం చేస్తే అది దేవుని సన్నిధికి చేరుతూ ఉంటుంది. కన్నీటి ప్రార్థన చేసేవాడికి దేవుడు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, కన్నీటి ప్రార్థన రోదన చేసేటటువంటి స్త్రీలను పిలువనప్పండి. వారు వచ్చి రోదన చేస్తూ ఉంటే మన కన్నులంట కన్నీళ్ళు రావాలి అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే అక్కడ 20వ వచనాన్ని కూడా మనం చదివితే, 20వ వచనాన్ని కూడా చదువుదాము. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పించాలండి. ఇక్కడ ఏ నేర్పాలి అంటే రోదన చేయడము నేర్పించాలి. ఈ ప్రపంచంలో చాలా రకమైనటువంటి స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, కానీ రోదన పని ఎక్కడ నేర్పిస్తారు అంటే దేవుని సన్నిధిలో మాత్రమే రోదన పని చేయడము, కన్నీటి ప్రార్థన చేయడము దేవుని సన్నిధిలో మాత్రమే అది అవిద్య నేర్పించబడుతూ ఉంటుంది. ఇప్పుడు మీ కుమార్తెలకి ఏం చేయాలంటే రోదన చేయడం వారికి నేర్పించాలి. ఇప్పుడు తల్లికే వంట రాదనుకోండి, పిల్లలకి ఏం వంట నేర్పిస్తారో చెప్పండి. తల్లికే ప్రార్థన చేసే అనుభవం లేదు, ఒక 5 నిమిషాలు కూడా ప్రార్థించలేరు, ఎవరి పట్ల భారం కలిగి మీరు లేరు. అలాంటప్పుడు పిల్లలకి మీరు ఎలా నేర్పిస్తారో చెప్పండి. మీరే భారం కలిగి ఉంటే, మీరే ప్రార్థన చేసే అనుభవాలు కలిగి ఉంటే అప్పుడు పిల్లలకు కూడా నేర్పిస్తా ఉంటారు. ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. పిల్లలకి రోదన చేయడము నేర్పినప్పుడు చాలా మందికి తల్లిదండ్రులకి పిల్లలు ఏడటం అనేది ఇష్టము ఉండదు. చిన్న పిల్లలు ఒకవేళ ఏడుస్తూ ఉంటే ఏదొకటి వారికి ఇచ్చేసి వెంటనే ఏడుపు ఆపించేస్తా ఉంటారు. ఎందుకంటే వారు ఏడటం అనేది చాలా చిరాగ్గా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏదో ఒకటి ఇచ్చి వారిని ఊరుకోబెడతా ఉంటారు. కానీ ఈ రోదన ఏంటంటే ఆత్మ సంబంధంగా ఏడవడం అనేది పిల్లలకు వచ్చి ఉండాలి. వారికి వచ్చినప్పుడు నిజంగా ఎక్కడికి వెళ్ళినా కూడా వారు బ్రతకగలుగుతారు. ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ వారి తల్లిదండ్రుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడి వారు ప్రతి సమస్యపై కూడా వారి విషయాన్ని పొందగలుగుతా ఉంటారు. కాబట్టి రోదనము చేయడము మీ పిల్లలకి నేర్పించాలి. కన్నీటి ప్రార్థన చేసే అనుభవం మనకి ఉండాలి. ఈ అనుభవం ఉందా మనకి? దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసే అనుభవం మనకి ఉందా? చాలా మంది ఒక ఆమె ఏడ్చిందంట, భర్త తిట్టాడని చెప్పేసి ఒక ఆమె ఏడ్చిందంట, మరొక ఆమె ఏడ్చిందంట, భర్త తిట్టాడని కాదు కానీ తోటకోళ్ళ తిట్టిందని చెప్పేసి మరొక ఆమె ఏడ్చిందంట. రకరకాల కారణాల కొరకు ఏడుస్తూ ఉంటారు, వ్యర్థమైన వాటి కొరకు ఏడుస్తూ ఉంటారు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏడ్చే అనుభవం మనకి ఉందా? కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలు దేవునికి కావాలి. ఎవరి కొరకు ఆయన చూస్తున్నాడు, ఎవరి కొరకు దేవుడు కనిపెడతా ఉన్నాడు అంటే కన్నీటి ప్రార్థన చేసే వారి కొరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి అనుభవం మనకి కావాలి. ఇలాంటి ప్రార్థన, లోతైన ప్రార్థన చేయడం అనేది చాలా కష్టతరమైనది. కాబట్టి దైవజనుడు అంట మరి మనపూర్వకమైనటువంటి ప్రార్థన, లోతైనటువంటి ప్రార్థన చేసే అనుభవం ఇతనికి ఉంది. కాబట్టి ఎఫ్రాపా ఒక ప్రార్థన పరుడిగా ఈ వ్యక్తి పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఇంతకీ ఏ ప్రార్థన ఎఫ్రాపా చేశాడు అంటే మనం ఒకసారి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మళ్ళీ చదువుదాము. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫ్రాపా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించిన సంపూర్ణాత్మ నిశ్చయత గలవారనై నిలబడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. చాలండి. ఇందులో డబ్బుని గురించి కానీ, లేకపోతే ఇల్లుని గురించి కానీ, లేకపోతే ఆరోగ్యాన్ని గురించి కానీ, చదువుని గురించి కానీ, దేని గురించి లోక సంబంధమైనటువంటి ఏ విషయాలు కూడా రాయబడి లేవు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పేస్తుంది. అక్కడ ఆత్మ సంబంధమైన
ఆత్మీయమైనది అడగాలి, లేకపోతే శారీరకమైనది అడగాలి అని అక్కడ లేదు. మనం ఏ విషయం గురించి అయినా కూడా దేవుడి ప్రార్థన చేయొచ్చు. దేని గురించి చింతపడకూడదు, కానీ మీ ప్రార్థన విజ్ఞాపన చేత మనపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అంటున్నాడు. ఇక్కడ కూడా మరి ఆత్మ సంబంధమైనది అని లేదు, లేకపోతే శరీర సంబంధమైనది అని లేదు. మనం ఏ విషయం గురించి అయినా ప్రార్థన చేయొచ్చు, ఏ విషయాన్ని గురించి అయినా మనకు దేవుణ్ణి అడగొచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తే లోక సంబంధమైనటువంటి ఏ విషయాన్ని గురించి కూడా ప్రార్థనలో రాయబడి లేదు. ఏ విషయం కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే ఆత్మ సంబంధమైనటువంటి వాటిని గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఒకసారి మళ్ళీ చదువుతాము. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫ్రాయిము మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి చదవండి. ఆగుతాము. ఇక్కడ రాయబడి ఉంది, మీరు ప్రతి విషయంలో కూడా సంపూర్ణులు కావాలని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే మీరు సంపూర్ణులు కావాలి. సంఘము ఎలా ఉండాలి అంటే సంపూర్ణులు కావాలని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా నీ ఎదుట సంఘము సంపూర్ణులుగా ఉండాలి, పరిపూర్ణులుగా సంఘము అవ్వాలి. ప్రభు నువ్వు ఎలా సంఘాన్ని చూడాలని కోరుకుంటున్నావో అలా సంఘం అవ్వాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే సంఘము పరిపూర్ణమైనదిగా ఉండాలని చెప్పి, సంపూర్ణమైనదిగా సంఘం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు దైవజనుడి ప్రార్థన కూడా అదే. ప్రభు సంఘము సంపూర్ణంగా పరిపూర్ణంగా సంఘముని ఎదుట నిలబడాలి. నువ్వు ఎలా కావాలనుకుంటున్నావో అలా సంఘాన్ని చెయ్యి అని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మన ప్రార్థనలో మనం ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉంటామంటే ప్రభు నేను ఎలా ఉండాలనుకుంటున్నానో, నేను ఏమవ్వాలనుకుంటున్నానో అది చెయ్యి అని చెప్పేసి మనము ప్రార్థన చేస్తా ఉంటాం. కానీ ఈ రోజు నుంచి మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే నేను ఎలా చూడాలనుకుంటున్నానో, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలా నన్ను చెయ్యి అని కాదు, కానీ ప్రభువుకు నన్ను ఎలా చూడాలనుకుంటున్నావో అలా నన్ను చెయ్యి అని చెప్పి మనం ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ దైవజనుడు చేసే ప్రార్థన కూడా అదే. ప్రభువు సంఘాన్ని ఎలా చూడాలనుకుంటున్నావు అలాగా చెయ్యాలి. సంపూర్ణులుగా అవ్వాలి, పరిపూర్ణులుగా ఎదుట సంఘము ఉండాలి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. తర్వాత చదువుదాము. ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవన్నై నిలకడగా ఉండవన్నని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. చాలండి. ఇప్పుడు మనం ఎలా ఉండాలి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోగలిగిన వారిగా ఉండాలి, దేవుని చిత్త ప్రకారంగా మనము నడిచేవారిగా ఉండాలి. ఒక్కొక్కసారి మన చిత్తము వేరుగా ఉంటుంది, దేవుని చిత్తము వేరుగా ఉంటుంది. దేవుని చిత్తానికి మన చిత్తం ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే దేవుని చిత్తానికి మన చిత్తము కూడా కలిసి ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి దేవుని చిత్తానికి వ్యతిరేకంగానే మన చిత్తం కూడా ఉంటుంది. దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా మనం చేయడానికి వీలు లేదు. దేవుని చిత్తం ఏదో అదే మనం తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని మనం చేసేవారిగా ఉండాలి. తర్వాత చదువుదాము. ప్రతి విషయంలో తర్వాత చదువుదాము. పట్టుదలతో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. సంపూర్ణత నిశ్చయత గలవారిని నిలకడగా ఉండవాలని చెప్పి ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. సంఘాన్ని ఎలా చూడాలనుకుంటున్నాడో అది ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన దాని గురించి ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ఒక్కరోజు ప్రార్థన చేసిన తర్వాత లేకపోతే ఒక 2 రోజులు ప్రార్థన చేసి ఇంకా తర్వాత సంఘంలో ఏ మార్పు లేకపోతే నేను ప్రార్థన చేస్తున్నాను కానీ సంఘం మారలేదు, ఇంక ఎలాంటి మార్పు కూడా లేదు అని చెప్పేసి ప్రార్థన మానలేదు. ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, ఎల్లప్పుడూ కూడా పోరాడుతా ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటాము, ఒకసారి కార్యం జరగకపోతే కొన్ని రోజులు ప్రార్థన చేస్తాము, ఏదో ఒక వారం రోజులు ప్రార్థన చేస్తాము, 2 రోజులు ప్రార్థన చేస్తాము. తర్వాత ఇంకా కార్యం జరగకపోతే మనకి ఇసుకొని చేస్తూ ఉంటుంది. ఇంక దేవుడు నా మొర ఆలోచించలేదు కదా, కార్యం చేయట్లేదు కదా, కాబట్టి ఇంక ఈ ప్రార్థన మానేద్దామని చెప్పి ప్రార్థన మానేస్తా ఉంటాం. కానీ దేవుడు కార్యం చేసే వరకు కూడా మనము ప్రార్థన చేయాలి. దైవజనుడు ఏదో ఒకసారి ప్రార్థన చేసేసి ఏదో కొన్ని రోజులు ప్రార్థన చేసి ఇంకెలాంటి మార్పు సంఘంలో రావట్లేదు కదా అని చెప్పేసి ప్రార్థన మానలేదు. సంఘంలో మార్పు వచ్చేంత వరకు కూడా ప్రార్థనలో పోరాడుతా
ఉన్నాడు. మనం కూడా ఏ విషయం కోసమైనా ప్రార్థన చేసేటప్పుడు దాని కొరకు మార్పు వచ్చేంత వరకు, ఆ కార్యము జరిగేంత వరకు కూడా మనం ప్రార్థనలో పోరాడగలిగి ఉండాలి. దేవుడు కార్యం చేసేంత వరకు కూడా పోరాడితే దేవుడు కార్యము చేస్తాడు. కాబట్టి పట్టుదలతో ప్రార్థన చేస్తా ఉన్నాడు, పట్టు గడపకుండా ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఇంతగా ప్రార్థన చేస్తా ఉన్నాడు, దైవజనుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇతరులు ఎవరైనా మనకి ప్రార్థన సలహాలు ఇచ్చారనుకోండి, ప్రార్థన అవసరాలు ఎవరైనా మనల్ని కోరితే ఒకరోజు ప్రార్థన చేస్తాము, 2 రోజులు ప్రార్థన చేసేసి ఇంకా వదిలేస్తారు. కానీ వారి జీవితంలో నిన్ను నమ్మి ప్రార్థన అవసరం ఇచ్చారంటే వారి జీవితంలో కార్యం జరిగేంత వరకు ప్రార్థన చేయాలి. వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను ఏంటంటే, ప్రభా ఎవరైనా నాకు ప్రార్థన సలహాలు ఇస్తూ ఉంటారు, అవసరతలు సంఘంలో చాలా మంది ప్రార్థన అవసరతలు చెప్తూ ఉంటారు, వారి జీవితంలో కార్యం జరిగేంత వరకు కూడా ప్రార్థన చేయలేదో చెప్పారు కదా అని చెప్పేసి ఒకరోజు ప్రార్థన చేసేసి వదిలేడు కాదు, లేకపోతే 2 రోజులు ప్రార్థన చేసేసి వదిలేడు కాదు. వారి జీవితంలో కార్యము జరిగే వరకు కూడా ప్రార్థన చేయాలి. మనం కూడా అలాగే ఉండాలి. సంఘంలో విశ్వాసులు కూడా సంఘాన్ని గురించి ప్రార్థన చేయాలి, మన కుటుంబాలను గురించి మనము ప్రార్థన చేయాలి, ఇతరులను గురించి మనము ప్రార్థన చేయలేదో చెప్పారు కదా ఆ కొంతసేపు ఆ ఒక్కసారి ప్రార్థన చేసి వదలడం కాదు, కానీ నిజంగా దేవుడు కార్యం చేసేంత వరకు ప్రార్థన చేయాలి. సంఘంలో మార్పు వచ్చేంత వరకు కూడా ప్రార్థన చేయాలి. దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే మనము యోహాను సువార్తలో చదివితే 17వ అధ్యాయము 9వ వచనం చదువుదాము. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాడు. ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారంటే ప్రార్థన చేస్తా ఉన్నారంటే ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే మన కొరకు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎందుకంటే మనము ఆయన వారు అయినందుకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభు నువ్వు నాకు అనుగ్రహించిన వారు నా వారు కాబట్టి నా వారు అయినందున వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనం అంటూ ఉంటాం కదా, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా అక్క, మా అన్నయ్య అని చెప్పి కలుపుకొని మనము చెప్తూ ఉంటాము. మన వారు అనేసరికి మనకి చాలా ప్రేమ ఉంటుంది, మన వారు అనేసరికి వారితో మనకు ఒక మంచి బంధం ఏర్పడి ఉంటుంది. ఇప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, వారు నా వారు అయినందున వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. తర్వాత మరో వచనాన్ని కూడా మనం చదివితే అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుదాము. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అట్టువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. అనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయబడిన మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తాము యేసుక్రీస్తు ప్రభు గారు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. మన సమస్యల్లో మన కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకు సమస్య వచ్చినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇక నా శక్తి చేత, నా బలము చేత, నా దగ్గర ఉన్నటువంటి వనరుల చేత నేను బయట పడలేను, ఈ సమస్యను నేను జయించలేను, కాబట్టి నాకు ప్రార్థన అవసరత కావాలని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది. మన కొరకు ప్రార్థన చేయడానికి దైవజనులు ఉన్నారు, తర్వాత సంఘము మన కొరకు ప్రార్థన చేయడానికి సంఘం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన సమస్యల్లో మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తే తండ్రి కూడా మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. మన బలహీనతల్లో మనకి సహాయము చేయమని అని చెప్పి ఇక్కడ తండ్రి కూడా మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరైనా ఒకవేళ చదువుకోలేని వాళ్ళు బ్యాంకుకి వెళ్ళారనుకోండి, బ్యాంకుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫామ్ ఫిల్అప్ చేయడం వారికి రానప్పుడు ఆ ఫామ్ చేతితో పట్టుకుని చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అది గమనించిన పక్క వారు ఎవరైనా అది గమనించి మరి వారు వచ్చి వారి ఇబ్బందిని చూసి ఇలా ఇవ్వండి నేను రాస్తాను అని చెప్పేసి వారు రాసి పెడతా ఉంటారు. అంటే వారి బలహీనతలో వారికి సహాయము, వారు రాసుకోలేరని తెలిసి, వారికి చదువు లేదని తెలిసి వారికి సహాయము చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన బలహీనతల్లో కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇంక ఈ బలహీనతల్లో మనం ఒకసారి ప్రార్థన
చేయడం కూడా మనకి రాదు. సమస్యలు ఎక్కువైపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలా, ఎవరిని ఆశ్రయించాలా, ఎవరి సహాయం కోరుకోవాలని చెప్పి మనుషుల వైపు మన దృష్టి ఉంటుంది. కానీ చాలాసార్లు సమస్యలో దేవుడు మనకి గుర్తురాడు. ప్రార్థన చేయడం కూడా మనకి రాదు. హృదయంలో బాధ ఎక్కువైపోయినప్పుడు, లోతైన వేదన మనలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి మన నోటి నుంచి మాటలు కూడా రావు. అలాంటి సమయంలో, మన బలహీనత సమయంలో అంట మన కొరకు ఆయన సహాయం చేయడానికి ఉచ్చరింప సౌఖ్యం కానీ మూలుగులతో తండ్రి తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. దేవుడే మన కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు, తండ్రి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా ప్రార్థన చేయాలి. సంఘం కొరకు మనము ప్రార్థన చేయాలి. దైవజనుడు ఎలా అయితే సంఘం కొరకు ప్రార్థన చేశాడో అలాగే మనము కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సంఘం కొరకు మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. దేవుని ఎంతో మనము సరైన వారిగా ఉండాలి. తర్వాత వాక్యంలో మరొక మాటను మనం చూడగలుగుతాము. రోమరాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, మరి ఇప్పుడు దైవజనుడు ఇంతగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత మరి అతనికి ప్రతిఫలము ఏంటి? మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, నేను ఈ పని చేస్తే దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి, దీనివల్ల నాకు ప్రతిఫలము వస్తుందా అని చెప్పేసి మనం కూడా ఆలోచన చేస్తా ఉంటాం. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తామనుకోండి, అందరూ కూడా మనల్ని చూడాలి, మెచ్చుకోవాలి, పొగడాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. మన పని వల్ల మనకి పొగడ్తలు రాకపోతే, ఎలాంటి ఫలితం కూడా రాకపోతే చేయడానికి కూడా మనం ముందుకి రాము. మరి ఇప్పుడు దైవజనుడు ఎంతగా పని చేసిన తర్వాత సంఘం కొరకు మరి అందరూ కూడా ప్రార్థన చేస్తుంటారు సంఘంలో. కానీ వారందరికంటే కూడా దైవజనుడు చాలా ఎక్కువ ప్రార్థన చేశాడు. కాబట్టి అందుకే మరి దైవజనుడు యొక్క పేరు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మరి ఇంతగా ప్రార్థన చేసిన వ్యక్తికి ప్రతిఫలం ఉందా అంటే, మరి రోమా రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చాలా మందిని గురించి, పౌలు భక్తుడు వారు చేసిన పనులను గురించి చెప్తూ ఉన్నాడు. 2వ వచనం ఒకసారి చదువుదాము. మీరు 16వ అధ్యాయము 2వ వచనము, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయబడినని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకు సహాయరాలై ఉండెను. ఇక్కడ ఈ వచనము ఎవరి గురించి రాయబడి ఉందంటే, పీపే అనేటటువంటి స్త్రీని గురించి వచనము రాయబడి ఉంది. ఇప్పుడు పౌలు చెప్తా ఉన్నాడు, ఈమె అనేకులకి సహాయము చేసింది, నాకు కూడా ఈమె సహాయరాలై ఉంది. అందరూ సహాయం పొందుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈమెకి ఏమైనా అవసరం వస్తే మీరు కూడా సహాయము చెయ్యండి అని చెప్పేసి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, నేను చేసే పనికి నాకు ప్రతిఫలము వస్తుందని, నేను ఇతరులకి సహాయం చేస్తే నాకు వారు తిరిగి సహాయము చేస్తారని, నేను ఎవరినైనా తిరిగి ప్రేమిస్తే వారు తిరిగి నన్ను ప్రేమిస్తారు, ఎవరికైనా మేలు చేస్తే ఆ మేలు నాకు తిరిగి వస్తుందా అని చెప్పేసి మనము ఎదురు చూస్తూ ఉంటాం. మనం ఏదైనా కార్యం చేసినప్పుడు దాంట్లోంచి ప్రతిఫలాన్ని మనము ఆశిస్తా ఉంటాము. ఇప్పుడు ఈమె గురించి దైవజనుడు చెప్తూ ఉన్నాడు, ఈమె అనేకులకి సహాయం చేసింది కాబట్టి మీరు కూడా ఈమెకి సహాయము చేయండి. మనకి చేతనైనంత వరకు కూడా మన ఇతరులకి మేలు చేసేవారుగా ఉండాలంటే, కానీ ఎంతసేపు నేనే మేలు చేయాలా, ఎంతసేపు నేనే సహాయం చేయాలా, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు కూడా లేదా అని చెప్పేసి మనము అనుకోకూడదు. మనకు చేయగలిగింది, మనకు చేతనైంది, మనకు చేయగలిగి ఉన్నప్పుడు ఇతరులకి మనము చేయాలి. చేస్తే అది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమ మళ్ళీ తిరిగి వస్తుంది. ఎవరికైనా మేలు చేస్తే ఆ మేలు తిరిగి మళ్ళీ నీకు వస్తుంది. ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం తిరిగి మళ్ళీ మనకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, ఆమె అనేకులకు సహాయరాలై ఉంది, నాకు కూడా ఆమె సహాయరాలై ఉంది. కాబట్టి ఆమెకి ఏ సహాయం వచ్చినా కూడా సహాయము చెయ్యండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కొంచెం మంది సాయం పొందుకున్న తర్వాత సాయం చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది పొందుకున్న తర్వాత మేలు మర్చిపోతా ఉంటారు. మేలు పొందుకుంటూ ఉంటారు, ఇద్దరి నుంచి సహాయాలు పొందుకుంటూ ఉంటారు, కానీ చాలాసార్లు మర్చిపోతూ ఉంటారు, దానికి కృతజ్ఞత కలిగి ఉంటారు. మనం మనుషుల దగ్గర నుంచి ఏది పొందుకున్న వారికి కూడా కృతజ్ఞత కలిగి మనము ఉండాలి. దేవుని దగ్గర నుంచి పొందుకున్న దేవునికి కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే మరొక వచనంలో కూడా ఉంది, కింద మనం చదివితే 3వ వచనం చదువుదాము. 3వ వచనం, క్రీస్తు యేసునందు ఇక్కడ కూడా అక్కుల
పిస్కెలా అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు కనపడతారు. వారు కూడా దైవజనులతో పాటు పరిచర్యలో ఎంతగానో సహకరించినటువంటి వ్యక్తులుగా వారు ఉన్నారు. చేత పని వారు ఉన్నారు. ఎంతో సహాయకులుగా పరిచర్యలో పౌలు భక్తుడికి తోడుగా ఉన్నారు. కాబట్టి వాటి గురించి కూడా ఆ పౌలు భక్తులు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. కింద 6వ వచనాన్ని చదువుదాము. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. మీ కొరకు ప్రయాసపడిన మరియకు వందనములు. ఇక్కడ దైవజనుడు ఎవరైతే మరి పరిచర్యలో సహాయం చేశారో, ఎవరైతే పరిచర్యలో స్థాపించారో వారందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తా పౌలు భక్తుడు ఉన్నాడు. కాబట్టి మరి దైవజనుడే మర్చిపోలేదు అంటే దేవుడు కూడా ఏది మర్చిపోడు. మనుషులు చేసిన పనులను దైవజనుడే మర్చిపోలేదంటే దేవుడు కూడా మర్చిపోడు. నువ్వు ఏది చేసినా దేవుని కొరకు దానికి ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాము, నేను ఇంత పని చేశాను కానీ ఎవరు నన్ను గుర్తించలేదు, నా పేరు ఎవరు కూడా మైక్లో చెప్పట్లేదు, నాకు గుర్తింపు అనేది లేదు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దైవజనుడే మర్చిపోలేదు అంటే దేవుడు కూడా మనం ఏది చేసినా కూడా ఆయన మర్చిపోడు. కింద 12వ వచనం కూడా చదువుదాము. ప్రభునందు మీ ప్రభునందు ప్రయాసపడు కృపణాకును వందనములు. మీరిద్దరు కూడా దేవుడి పరిచర్యలో మీరు కూడా ప్రయాస పడ్డారంట. వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాడు. వారికి కూడా దైవజనుడు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాడు. ఏ ఒక్కరిని మర్చిపోలేదు. అందరికీ కూడా మరి థ్యాంక్స్ చెప్తా ఉన్నాడు. మనుషుల దగ్గర నుంచి సహాయం పొందుకున్న తర్వాత థ్యాంక్స్ అని చెప్పడం కూడా మనకి కొన్నిసార్లు ఆ మాట కూడా మనకి నోట్లో నుంచి రాదు. కానీ థ్యాంక్స్ అని చెప్పే మాట చాలా మంచి మాట. ఎవరికైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరికైనా కూడా థ్యాంక్స్ అని చెప్తే నిజంగా వారు చాలా సంతోషపడతా ఉంటారు. కాబట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రభువునందు ఏది చేసినా కూడా నీ ప్రయాసము వ్యర్థము కాదు. దేవుని పేరట నువ్వు ఒక్కినాడు చన్నీళ్ళు ఇస్తే దానికి ఫలాలను పొందుకుంటామని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మరి చాలా మందికి నువ్వు చన్నీళ్ళు ఇవ్వడానికి కూడా అలసిపోతా ఉంటారు. ఈ పని నేను చేయడం ఎందుకులే, నేను ఇవ్వడం ఎందుకులే, నువ్వు ఇచ్చే అని చెప్పేసి పక్కన అంతా ఉంటారు. దేవుడు అవకాశం నీకు ఇచ్చాడు. దేవుడి మందిరంలో పనిచేసే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఇస్తే మరొకరికి విడిచిపెడితే దీవెన వారికి వస్తుంది తప్ప నీకు రాదు. ఎవరు పని చేస్తే వారికి దీవెన వస్తుంది తప్ప ఇంకొకరికి రాదు. ఒకవేళ వారు చేస్తే వారికి వస్తుంది కానీ నీకు రాదు. కాబట్టి మనకి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దేవుడి సన్నిధిలో మనం కూడా పనిచేసేవారుగా ఉండాలి. ఇక్కడ మరియ పనిచేసింది పౌలు భక్తుడితో కలిపి దేవుడి సంఘంలో మరియ కూడా పనిచేసినట్లుగా చూస్తాం. అంతేగాని ఏదో వచ్చాను మరి తిన్నది కూడా అనకుండా కూర్చొని వెళ్ళిపోయాను అన్నట్లుగా ఆమె లేదు. వాళ్ళ వంతు పాటు వారు పడ్డారు. దేవుడి కొరకు వారి వంతు ప్రయాసం వారు పడ్డారు. జీవం కలిగిన దేవుని సన్నిధిలో దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు వారు చేసే పని వారు చేశారు. మనం కూడా దేవుని సన్నిధిలో మన వంతు పని మనము చేసేవారుగా ఉండాలి. లేదా వచ్చాను వెళ్ళాను అన్నట్లుగా ఉంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. దేవుని సన్నిధిలో ఈ అప్రాప వలె మనం కూడా బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో మనము జీవం కలిగిన రాళ్ళ వలె మనము ఉన్నాము. మన వంతు పని ఉంది. ప్రతి ఒక్కరికి కూడా పని ఉంది. ఎవరి పని వారు సంఘంలో నిర్వర్తించేవారుగా ఉండాలి. నువ్వు దేవుని కొరకు పని చేసినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ప్రయాసపడినప్పుడు, దాని కొరకు నువ్వు పాటు పడినప్పుడు నీ ప్రయాసము వ్యర్థంగా పోదు. దానికి తగిన ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుదాము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులనై ఉంది. ప్రభువునందు మన యొక్క ప్రయాసం అంట వ్యర్థం కాదంటే, ఒకవేళ మనుషుల కొరకు మనం ఏదైనా ప్రయాసపడితే ఆ ప్రయాసము వ్యర్థమైపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కుటుంబంలో పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు, ఒకవేళ పెద్ద కుమారుడు ఉన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోతే కష్టపడి ఎంతగానో కుటుంబాన్ని పోషిస్తా ఉంటాడు. తమ్ముళ్ళని పెంచుతూ ఉంటాడు, చెల్లెళ్ళని పెంచుతూ ఉంటాడు. ఇప్పుడు వారందరినీ కూడా కష్టపడి మంచి స్థాయికి తీసుకుని వచ్చిన తర్వాత మర్చిపోతా ఉంటాడు. అంత కష్టపడి పోషించి పెద్ద చేస్తే ఒక గొప్ప స్థాయిలో పెట్టినటువంటి పెద్దవారిని మర్చిపోతా ఉంటాడు. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రయాసపడితే ఒకవేళ ప్రయాసము వ్యర్థమైపోతుందేమో, లేకపోతే ఇంకా దేని కొరకు నువ్వు ప్రయాసపడితే ఆ ప్రయాసము వ్యర్థమైపోతుందేమో. కానీ దేవుని కొరకు
ఏ మాత్రం కూడా వ్యర్థంగా అది పోదు. దానికి ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. వాకలుగా మరొక వచనాన్ని చదువుతున్నాము. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను కొందరును దండెత్తి యెహోషువపాతు మీదకి వచ్చి ఇప్పుడు 3 గుంపులంట మరి యెహోషువపాతు మీదకి యుద్ధానికి వచ్చారంట. ఇప్పుడు 3 గుంపులు వస్తూ ఉంటే ఒక గుంపే యుద్ధానికి వస్తూ ఉంటే అది చాలా మరి కష్టతరమైన పరిస్థితి. అలాంటి ముగ్గురు గుంపులు మరి వస్తూ ఉంటే ఈ వ్యక్తి ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. 2వ వచనాన్ని చదువుదాము. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టును గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చింతగించుము. వారు అససోమారు అను ఎన్గేతులు ఉన్నారని యెహోషువపాతునకు తెలియజేసిరి. ఇప్పుడు 3 గుంపులు వస్తా ఉంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. కింద వచనాన్ని కూడా చదువుదాము. 3వ వచనము. అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా చాలండి. ఇప్పుడు 4 గుంపులు యెహోషువపాతు మీదకి యుద్ధానికి వస్తా ఉంటేనంట. ఇప్పుడు మనస్సు నిలుపుకొని దేవుడి సన్నిధిలో యెహోషువపాతు ప్రార్థన చేస్తా ఉన్నాడంట. సమస్య వచ్చినప్పుడు మనసు చాలా కలవరంతో నిండిపోతూ ఉంటుంది. మనస్సు నిలుపుకొని ప్రార్థన చేయడం అనేది చాలా కష్టంగానే ఉంటుంది. కానీ యెహోషువపాతు మాత్రము దేవుడి సన్నిధిలో మనస్సు నిలుపుకున్నట్ట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ ప్రార్థన అంటే చాలా అద్భుతమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆలోచనము. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడిపై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నేను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. చాలండి. ఇక్కడ యెహోషువపాతు చేసేటటువంటి ప్రార్థన ఏంటంటే 4 గుంపులు కూడా దండెత్తి యుద్ధానికి యెహోషువపాతు మీదకి వస్తూ ఉంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభా, నిన్ను ఎదిరించుటకు ఎవరికి కూడా బలము చాలదు. నన్ను అయితే ఎవరైనా ఎదిరిస్తారు కానీ నిన్ను ఎదిరించడానికి బలము సరిపోదు. ఎందుకంటే నా ముందు ఎవరున్నారు అంటే నువ్వు నా ముందు ఉన్నావు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా రావాలంటే నా ముందు ఉన్నటువంటి నిన్ను దాటుకుని రావాలి. నా దగ్గరికి అయితే ఎవరైనా రాగలరు, నన్నైతే ఎవరైనా ఎదిరించగలరు. కానీ ప్రభు నిన్ను ఎదిరించడానికి ఎవరికి కూడా బలము సరిపోదు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీవే మాకు దిక్కు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 12వ వచనంలో చూస్తే మా దేవా నీవే వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు నీ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేసాము. ఇప్పుడు ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఏమి చేయడానికి కూడా మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనకి ఎవరు దిక్కు అంటే దేవుడు మాత్రమే మనకి దిక్కు. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో మనకి తోచదు. 4 రాజులు మరి దండెత్తి వస్తూ ఉంటే ఏం చేయాలో ఈ రాజుకి తోచట లేదు. ప్రభు, నాకైతే ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు తోచట్లేదు, నా బలం సరిపోదు, నా శక్తి నాకు సరిపోదు, నీవే నాకు దిక్కు అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభు, నా మీదకి వచ్చే ఈ సైన్యాన్ని ఎదిరించడానికి ఎవరికి కూడా బలం సరిపోదు. నన్ను అయితే ఎవరైనా ఎదిరిస్తారు కానీ నిన్ను ఎదిరించడానికి ఎవరికి కూడా బలం సరిపోదు అని చెప్పి ప్రార్థన చేస్తే గొప్ప విజయాన్ని దేవుడు యెహోషువపాతుకి ఇచ్చాడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మనకు కూడా దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడి కొరకు మనము ప్రార్థన చేసే వారు ఉండాలి. దేవుడి సన్నిధిలో మనము దేవుడి మీద ఆధారపడగలిగిన వారిగా మనము ఉండాలి. ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేశాడు, దానికి తగిన ప్రతిఫలము అతను పొందుకున్నాడు. మనం ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు.
మనం ఏ కార్యం చేసినా కూడా అది వ్యర్థంగా పోతే దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఎస్తేరు మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసింది. మరి ఒక్కొక్క సమయంలో మరి ఎస్తేరు మరి వస్తీకి బదులుగా ఆమె రానైన తర్వాత షూషను కోటలోకి ఆమె వచ్చిన తర్వాత ఆమెకి అంతా కూడా సుఖం తప్ప ఏమైనా లోటు ఉంటుందా చెప్పండి? రానికి ఏమైనా లోటు ఉంటుందా? అసలు ఏ లోటు కూడా ఉండదు. రాజ్యంలో ఆమెకి ఏ సుఖం కూడా తక్కువ కాదు, లేకపోతే ఆమెకి లేని ఆహార పదార్థాలు అంటూ ఏమీ కూడా లేదు. అక్కడ ఆమెకి సౌఖ్యము చాలా ఎక్కువగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో అన్నీ ఉన్నప్పుడు ఉపవాసం చేయడం కష్టమా కాదా చెప్పండి? ఆహార పదార్థాలు ఉన్నప్పుడు ఉపవాసం చేయడము చాలా కష్టం. ఒకవేళ మనం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు పక్కింట్లోంచి బిర్యానీ స్మెల్ వచ్చిందనుకోండి, నీకు ఉపవాసం చేయడం మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఉపవాసం ఎప్పుడైనా చేయొచ్చు కానీ వెంటనే ఆపేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అన్ని ఉన్నప్పుడు ఉపవాసం చేయడం అనేది చాలా కష్టము. అయినప్పటికీ కూడా ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేసింది, కష్టపడింది. తన ప్రాణాన్ని కూడా ఆమె తెగించింది. ఒకవేళ నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నా జనాన్ని నేను కాపాడుకోవడమే నాకు కావాలి. ప్రార్థించడానికి మోకరిస్తే దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఒకవేళ నా ప్రాణం పోయినా కూడా పర్లేదు, తెగించింది. ఎంత ధైర్యం వచ్చిందంటే ప్రార్థనలో ఆమె ధైర్యాన్ని పొందుకుంది. మనం కూడా ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు ఎలాంటి సమస్యలో మనం ప్రార్థించినా దేవుడే మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఆమె ప్రయాసపడి కష్టపడి ప్రార్థన చేసింది, దానికి ప్రతిఫలాన్ని ఆమె పొందుకుంది. అన్న కూడా కష్టపడి ప్రార్థన చేసింది. ప్రభు నా మీద ఉన్నటువంటి ఈ నిందను తొలగిస్తే చాలు అనుకుంది. కానీ నింద తొలగించడం మాత్రం కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప ప్రవర్తన దేవుడు ఇచ్చాడు. ఆమె ప్రార్థనకి మరి ప్రతిఫలాన్ని ఆమె పొందుకుంది. హిజ్కియా ప్రార్థన చేశాడు, హిజ్కియా ప్రార్థన కూడా ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. బైబిల్లో ఎంతో మంది ప్రార్థన చేసి ప్రతిఫలాన్ని పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. దేవుని కొరకు నువ్వు చేసే ప్రార్థన కావచ్చు, సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు కావచ్చు, లేకపోతే సంఘంలో నువ్వు ఎలాంటి కార్యాలు చేసినా దానికి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రభునందు నీ ప్రయాసము వ్యర్థము కాదు. కాబట్టి మనము దేవుని కొరకు పాటుపడే వారికి ఉండాలి. దైవజనుడు ఎలాంటి ప్రార్థన జీవితం అయితే కలిగి సంఘం కొరకు పాటుపడుతూ ఉన్నాడు, ఎలా అయితే పోరాడుతూ ఉన్నాడో మనం కూడా ఇటువంటి సంఘం కొరకు బాధ్యత కలిగి పోరాడే వారిగా, బాధ్యత కలిగిన వారిగా, భారం కలిగిన వారిగా మనం కూడా ఉండాలంటే కృపా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిన దాకా అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము.